దర్శకుడు రాజమౌళి ఈగ సినిమా ఓ సంచలనం, సాంకేతిక విప్లవం. ఆ ఈగే ఓ దివ్యాంగ బాలుడి ప్రతిభకు కళావస్తువైంది. ఆటలకే కాదు, సామాజిక సమస్యలపై జాగృతం చేయడానికి ఆయుధమైంది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సూగూరు కట్ట కింద నివాసం ఉంటున్న మౌళీనాథ్ స్థానిక నేతాజీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పోలియో కారణంగా మౌళీనాథ్కు 2 కాళ్లు సరిగా పనిచేయవు. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం అతనికి అపారం. మౌళీనాథ్కు బొమ్మల తయారీలో మంచి ప్రతిభ ఉంది. జాతీయ నాయకుల బొమ్మలు, జాతీయ పతాకాలను తయారు చేసి ప్రదర్శిస్తుంటాడు. ఏదైనా ఆలోచన వస్తే అందమైన కళాకృతులతో చూపిస్తాడు. ఈగ సినిమా చూసినప్పటి నుంచి ఈగలపై ఆసక్తి పెంచుకున్నాడు. తన సృజనాత్మకతను జోడించి అచ్చం ఈగల మాదిరిగా ఉండే బొమ్మలు తయారు చేశాడు. ఈగ బొమ్మలతో రూపొందించిన నమూనాలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి. ఈగలే క్రికెట్ ఆడుతున్నట్లు ఓ ఆట మైదానాన్ని అద్భుతంగా సృష్టించాడు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈగల బొమ్మలకు చీపుర్లు అతికించి అవి వీధుల్ని శుభ్రం చేస్తున్నట్లు తయారు చేశాడు. పర్యావరణ పరిరక్షణ, రైతే అన్నదాత వంటి సందేశాలకు ఈగలే మార్గంగా ఎంచుకున్నాడు మౌళీనాథ్. నేను ఈగలు చేయడానికి కారణం ఏమంటే నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి స్వచ్ఛ భారత్. అందుకే నేను ఈగలు స్వచ్ఛ భారత్ చేస్తుంటే, పరిశుభ్రం చేస్తుంటే ఎలా ఉంటాయో అలా చేశాను. మొక్కలు పెంచుతాం, పర్యావరణాన్ని రక్షిస్తామా అంటూ మరి ఈగ నీళ్లు పోస్తున్నట్టు, మరి ఈగ చీపురుతో నొక్కుతున్నట్టు, మరి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు కూడా ఈగలు నేను కొత్తగా క్రియేట్ చేశాను. రాజమౌళి గారిని కలవాలన్నదే నా ఉద్దేశం. మౌళీనాథ్ ప్రతిభను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.